పీఎం కిసాన్ ఈకేవైసీ తాజా సమాచారం. రైతన్నలారా, మీరు పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్న రైతులైతే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. ఈకేవైసీ విషయంలో ప్రతి రైతు తప్పకుండా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఉంది. నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది లోకేష్ డేరుంగుల యూట్యూబ్ ఛానల్. మీ సచివాలయ ఉద్యోగిగా ప్రభుత్వ పథకాలపై ఖచ్చితమైన సమాచారాన్ని సింపుల్గా మీ ముందుకు తీసుకువస్తాను. ఫ్రెండ్స్, ముందుగా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. పీఎం కిసాన్ పథకం పొందుతున్న రైతులకు ఈకేవైసీ తప్పనిసరి. కాబట్టి మీరు పీఎం కిసాన్ లబ్ధిదారులైతే మీ ఈకేవైసీ పూర్తయిందా లేదా తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోండి. ప్రస్తుతం ఆగస్ట్ 20 ఈకేవైసీకి చివరి తేదీ అంటూ కొన్ని చోట్ల సమాచారం వస్తోంది. అయితే తేదీని అధికారికంగా నిర్ధారించే సమాచారం మనకు కనిపించడం లేదు. కాబట్టి రైతులు భయపడాల్సిన అవసరం లేదు. మీ ఈకేవైసీ స్థితిని మాత్రం ఒకసారి చెక్ చేసుకోవడం చాలా మంచిది. పీఎం కిసాన్లో ఎంత డబ్బులు వస్తుంది? పీఎం కిసాన్ పథకం అర్హతకు సంబంధించి రైతన్న కుటుంబాలకి సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని 3 విడతలుగా ఒక్కొక్క విడతలో 2,000 రూపాయల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తారు. అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్ ప్రకారం 23వ విడత 2026 జూన్ 20న విడుదలైంది. కాబట్టి ఇక ముందు వచ్చే విడతల్లో ఎలాంటి సమస్య రాకుండా మీ ఈకేవైసీ అర్హత, డబ్బులు జమ అవుతున్నాయా అనే విషయాలను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఈకేవైసీ ఎలా చేసుకోవాలి? ఇప్పుడు ఈకేవైసీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మొదటి మార్గం ఓటీపీ ద్వారా. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో ఈకేవైసీ ఎంపిక ద్వారా ఆధారంగా ఈకేవైసీ చేసుకోవచ్చు. రెండో మార్గం, మీకు ఇంటి దగ్గర నుంచి ఈకేవైసీ చేసుకోవడం కుదరకపోతే దగ్గరలోని సిఎస్సి కేంద్రానికి వెళ్ళి వేలిముద్ర ద్వారా ఈకేవైసీ చేయించుకోవచ్చు. మూడో మార్గం, పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఈకేవైసీ చేసుకునే సౌకర్యం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు ఈకేవైసీ చేసుకునే రైతులు ఆలస్యం చేయకుండా అందుబాటులో ఉన్న మార్గంలో ఈకేవైసీ పూర్తి చేసుకోవడం మంచిది. ఈకేవైసీ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఇది చాలా ముఖ్యమైన విషయం. నేను ఈకేవైసీ చేశానో లేదో గుర్తులేదు అని చాలామంది రైతులు అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లకు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మన వివరాలను చెక్ చేసుకోవచ్చు. అక్కడ నవ్ యువర్ స్టేటస్ ద్వారా మీ పీఎం కిసాన్కు సంబంధించిన వివరాలను పరిశీలించుకోవచ్చు. మీ డబ్బులు జమ అయ్యాయా లేదా బ్యాంకు వివరాలు, చెల్లింపు వివరాలు వంటి సమాచారం కూడా అక్కడ చూడవచ్చు. అందుకే ముందుగా మీ వివరాలను ఒకసారి పరిశీలించండి. రైతులు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో కొన్ని రకాల వార్తలు వస్తూ ఉంటాయి. ఆగస్టు 20 లోపు ఈకేవైసీ చేయకపోతే 2,000 రాదు, అందరికీ పీఎం కిసాన్ డబ్బులు ఆపేస్తారు. ఇలాంటి వార్తలను చూసి వెంటనే భయపడకండి. అధికారిక సమాచారం ఏం చెబుతుందో చూసి తర్వాతనే నమ్మండి. ప్రస్తుతం అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్లో మాత్రం ఈకేవైసీ తప్పనిసరి అని స్పష్టంగా ఉంది. అందుకే చివరి తేదీ గురించి ఏమైనా సందేహం ఉంటే మీ ఈకేవైసీ స్థితిని ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఈకేవైసీతో పాటు ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, పీఎం కిసాన్ డబ్బులు రావడానికి కేవలం ఈకేవైసీ మాత్రమే కాదు, రైతు అర్హత కూడా చాలా ముఖ్యమే. కొన్ని సందర్భాలలో అర్హతకు సంబంధించిన సమస్యలు ఉంటే లేదా ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది ప్రయోజనం పొందుతున్నట్లు ఉంటే అధికారులు పరిశీలన చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈకేవైసీతో పాటు మీ పీఎం కిసాన్ అర్హత వివరాలను కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చివరి మాట, రైతులారా, మీరు పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నట్లయితే ఈకేవైసీని నిర్లక్ష్యం చేయకండి. ఆగస్ట్ 20వ తేదీ చివరి తేదీ అంటూ మీకు ఏదైనా సమాచారం వస్తే ముందుగా అది అధికారిక సమాచారమా కాదా అని పరిశీలించండి. అయితే ఈకేవైసీ తప్పనిసరి కాబట్టి మీ ఈకేవైసీ పూర్తయిందో లేదో ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే
పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్న మీ కుటుంబ సభ్యులకి రైతు మిత్రులకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల తాజా ధృవీకరించిన సమాచారాన్ని సింపుల్గా తెలుగులో తెలుసుకోవడానికి మన లోకేష్ డేరుంగుల యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోవద్దండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియన్ ఆర్మీ. జై హింద్.